బాగి ఆరుని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉండడంతో ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఇక్కడే ఉంటే బాగి అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను అనుకుని, మిస్ అమ్మ మర్చిపోయాను, నేను స్టవ్ మీద పప్పు కుక్కర్ పెట్టాను, అది ఆఫ్ చేయడం మర్చిపోయాను, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకునిరా, కావాలంటే నేను ఇంకెప్పుడైనా నీకు తోడుగా వస్తాను అంటూ ఈ కారు అక్కడి నుండి ఎస్కేప్ అవుతుంది. ఏంటో అసలు అక్క వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు తెలుసుకోవాలి, ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్లో ఉంటుంది అనుకొని బాగి గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి అక్కడ అమర్ పేరు మీద అభిషేకం చేయించి పిల్లలు, అమర్, అత్తయ్య గారు, మావయ్య గారు, నాన్న వీళ్ళంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాగి ఆ భగవంతుణ్ణి వేడుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంటికి వస్తూ ఉంటే రాతోడు బాగికి ఎదురు పడతాడు. మిసమ్మ, ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వచ్చే బదులు నువ్వు నాకు ఫోన్ చేసి ఉండాల్సింది కదా, నేను వచ్చి నిన్ను డ్రాప్ చేసేవాడిని కదా అని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదులే రాతోడు, వాకింగ్ చేసినట్టుగా కూడా ఉంటుంది కదా, అయినా గుడి దగ్గరే కదా, అందుకే నడుచుకుంటూ వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటుంది. పదమిస్తమ్మ ఇంటికి వెళ్దామంటూ రాతోడు బాగిని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాగి అమర్ కోసం అని చెప్పి అమర్ దగ్గరికి వచ్చి, ఇవ్వండి, నేను మీ పేరు మీద అభిషేకం చేయించాను, దర్శనం చాలా బాగా జరిగింది, కొబ్బరికాయలో పువ్వు కూడా వచ్చింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తర్వాత అమర్కి బొట్టు పెట్టబోతూ ఉంటే అమర్, వద్దు మీసమ్మ, నాకు ఇష్టం ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడు. మనకి కష్టాలు వచ్చినప్పుడు ఇష్టాల గురించి ఆలోచించకూడదు, పట్టండి అని చెప్పి బాగి బలవంతంగా అమర్కి బొట్టు పెట్టబోతూ ఉంటే వద్దు అని చెప్పి అమర్ అలా పక్కకు తిరుగుతూ ఉంటాడు. బాగి అలాగే అమర్ని బలవంతంగా పట్టుకొని బొట్టు పెడుతూ, నేను మీ పేరుతో అభిషేకం చేయించాను, బొట్టు పెట్టుకోండి అంటూ అలా పెట్టబోతూ ఉంటే అలా అమర్, వద్దని చెప్పాను కదా మీసమ్మ అంటూ గట్టిగా అరుస్తూ పక్కకు తిరుగుతాడు. దాంతో అమర్ బుగ్గకు కుంకుమ అంటుకుంటుంది. బాగి ఆ కుంకుమను తన చేత్తో తుడిచేసి, సరేలేండి నేను వెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళపోతూ ఉంటే సడన్గా కాళ్ళు స్లిప్ అయ్యి అమర్ మీద పడుతూ ఉంటుంది. అలా అనుకోకుండా అమర్కి బాగి ముద్దు పెట్టేస్తుంది. ఇద్దరూ కూడా అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. తర్వాత బాగి ఒక్కసారిగా దూరం జరుగుతూ, సారీ అండి, సారీ, అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పి అమర్కి సారీ చెబుతూ ఉంటుంది. దాంతో అమర్, ఇందులో సారీ చెప్పడానికి ఏముంది మిస్ అమ్మ, అయినా నువ్వు చేసింది తప్పేమీ కాదు, అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి నా మీద పడి నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు, అయినా మనమిద్దరం భార్య భర్తలమే కదా, ఇందులో తప్పే ఉంది అని చెప్పి నువ్వు అంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆ మాటలకు బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అలా అక్కడి నుండి వెళ్తూ సిగ్గుపడుతూ కిచెన్లోకి వెళ్ళి కూడా పదే పదే ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అమర్, మనమిద్దరం భార్య భర్తలమే కాబట్టి మన మధ్య జరిగింది తప్పు కాదు అని చెప్పిన విషయాన్ని తలుచుకొని బాగి మురిసిపోతూ ఉంటుంది. మొట్టమొదటిసారి ఆయన నా మీద ఏమాత్రం కోప్పడకుండా ప్రేమగా మాట్లాడారు, మనమిద్దరం భార్య భర్తలమని అన్నారు, అంటే ఆయన కూడా నా మీద ప్రేమ మొదలైందా అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మనోహరి వస్తుంది. బాగి వైపు సీరియస్గా చూస్తూ, వస్తే బాగి, ఈరోజు నువ్వు తప్పించుకొని ఉండొచ్చు, ఆ బాబ్జీ గడు నిన్ను ఏమీ చేయలేకపోయాడు, కానీ నా నుండి నువ్వు తప్పించుకోలేవు, నీ చావు నా చేతుల్లో రాసిపెట్టింది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఆరు లాన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి బాలిక, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావని చెప్పి గుప్తా అడుగుతాడు. మరేం లేదు గుప్తా గారు, మిస్సమ్మతో కలిసి మనం గుడికి వెళ్తున్నప్పుడు ఒక లారీ వేగంగా వచ్చింది, బాగిని డాష్ ఇవ్వబోయింది, అసలు ఆ లారీ అనుకోకుండా వచ్చిందా లేదంటే ఎవరైనా ప్లాన్ చేస్తే వచ్చిందో అర్థం కావడం లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా, నువ్వు ఊహించింది నిజమే బాలిక, ఒకప్పుడు నువ్వు కూడా ఇలాగే లారీ యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నావు, ఈరోజు మిస్సమ్మ త్రుటిలో తప్పించుకుంది, ఈరోజు కనుక మిస్సమ్మ తప్పించుకొని ఉండకపోతే గతంలో నీకు జరిగినట్టుగానే మిస్సమ్మకు కూడా జరిగి ఉండేది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. దాంతో ఆరు బాకీకి యాక్సిడెంట్ జరిగినట్టుగా ఊహించుకొని
అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా బాధపడుతున్నట్టుగా ఇక ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని బొద్దు గుప్తా గారు, ఆల్రెడీ ఒకసారి నన్ను పోగొట్టుకొని నా కుటుంబం నరకం అనుభవించింది. ఇప్పుడు మిస్సమ్మ కూడా ఈ కుటుంబానికి దూరం అయితే నా వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఎట్టి పరిస్థితులను నా కుటుంబానికి ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి, అయినా అసలు మిస్సమ్మ మీదకి లారీ దూసుకురావడం ఏంటి అంటే ఇదంతా ఆ మనోహరి ప్లాన్ చేసిందా అని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటే, అవును బాలిక, ముమ్మాటికి ఆ బాలికే ఇదంతా చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు. దాని సంగతి చెప్తాను గుప్తా గారు, అది నేను ఊరుకుంటూ ఉంటే రెచ్చిపోతూ నా వాళ్ళ జోలికి వచ్చి వాళ్ళని బాధ పెట్టాలని చూస్తుంది. దాని సంగతి తేలుస్తాను అని చెప్పి ఆరు వెళ్తూ ఉంటే, ఇకప్పుడు గుప్తా, ఆగు బాలిక, నువ్విప్పుడు వెళ్ళి మరొక తప్పు చేయకు. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. నువ్వు చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేవు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ స్పర్శ శక్తిని కూడా కోల్పోయావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. దాంతో ఆరు, గుప్తా గారు, నా స్పర్శ శక్తిని నేను కోల్పోతే ఏంటి? పౌర్ణమి శక్తి ఉంది కదా, రేపే పౌర్ణమి. బాగిని ఆయన్ని దగ్గర చేస్తాను. వాళ్ళిద్దరిని ఒక్కసారి ఒకటి చేస్తే అప్పుడు ఆ మనోహరి వాళ్ళ మధ్యలోకి రాలేదు. ఒక్కసారి ఆయన బాగిని ప్రేమించడం మొదలు పెడితే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అప్పుడు ఆ మనోహరిని ఈజీగా ఇంట్లో నుండి వెళ్ళగొట్టొచ్చు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. కానీ నీ పతిదేవుడి మనసులో ఆ బాలికకు చోటిస్తాడనుకుంటున్నావా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. తప్పకుండా ఇస్తారు గుప్తా గారు, ఇచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే, మళ్ళీ ఈ బాలిక నాకు ఎటువంటి తలనొప్పి తీసుకురాబోతుందో అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు. ఇక పౌర్ణమి రోజున ఉదయాన్నే బాగి నిద్ర లేచి ఇంట్లో పూజ చేస్తుంది. ఇక అలా బాగి పూజ చేసిన తర్వాత ఆరు బాగి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సినవన్నీ కూడా తన చేతులతో వండి పెడుతుంది. ఇక ఆ రోజు సాయంత్రం అవ్వగానే బాగిలో ఉన్న ఆరు శోభనపు పెళ్లి కూతురులాగా రెడీ అవుతుంది. ఇక అలా బాగి తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రావడంతో అది చూసిన అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి కొత్త అవతారం అని చెప్పి బాగీతో అంటూ ఉంటే, అప్పుడు బాగీలో ఉన్న ఆరు, ఇక మీదట ప్రతిరోజు కూడా ఇలాగే రెడీ అవుతాను, మీకేమైనా ప్రాబ్లమా అని చెప్పి అంటూ ఉంటుంది. నాకేంటి ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ పక్కన బాగి కూర్చొని ఉంటుంది. ఇక అలా ఆ మల్లెపూల వాసన పీలుస్తున్న అమర్కి గతంలో ఆరు బతికున్నప్పుడు ప్రతిరోజు కూడా మల్లెపూలు పెట్టుకునే విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక అలా బాగీని చూస్తున్న అమర్కి ఆరుని చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బాగీలో ఉన్న ఆరు చివరిసారిగా ఆయనకు ఒక ముద్దు పెట్టి బాగీ శరీరంలో నుంచి వచ్చేద్దాం అనుకొని అలా అమర్ని దగ్గరికి తీసుకొని తనని హత్తుకొని ముద్దులు పెడుతూ, మళ్ళీ మిమ్మల్ని ఇలా తాకే అవకాశం వస్తుందో రాదో అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు అమర్ షాకోతో, ఏమైంది మిస్ అమ్మ, ఎందుకు ఈరోజు ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం లేదులేండి అని చెప్పి బాగి శరీరంలో నుండి ఆరు బయటకు వచ్చేస్తుంది. ఇక బాగి స్పృహ కోల్పోయినట్టుగా అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో అమర్, ఏమైంది మిస్ అమ్మ అని చెప్పి తనని పిలుస్తూ ఉంటాడు. ఇక బాగి స్పృహలోకి వచ్చి, ఏంటండి, నేనేంటి ఈ చీర కట్టుకున్నాను, ఈ పూలు పెట్టుకున్నాను అని చెప్పి అమర్తో అంటూ ఉంటే, ఇప్పుడే కదా మిస్ అమ్మ నేను ప్రతిరోజు ఎటువంటి చీర కట్టుకుంటానో ఇలానే రెడీ అవుతాను అని నాతో అన్నావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో కరెంటు పోతుంది. చీకటి అవ్వడంతో బాగి ఒక్కసారిగా భయపడిపోయి అమర్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక అలా ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ కూడా ఒకటవుతారు. బాగిని అమర్ని ఒకటి చేసినందుకు ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. గుప్తా గారు, మొత్తానికి మా ఆయన బాగి ఇద్దరు ఒకటైపోయారు. ఇకపై ఆ మనోహరి వాళ్ళను ఏమీ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటే, నిజంగా ఇన్ని రోజులు ఆ బాలికని భర్తకు దగ్గర అవ్వకూడదు అని అంటూ ఉంటే నీది స్వార్థం అని అనుకున్నాను, కానీ ఈరోజు చాలా పెద్ద మనసుతో నువ్వే వాళ్ళని ఒకటి చేసావని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, ఎంతైనా నేను ఆయన భార్యను కదా గుప్తా గారు, అందుకే వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి కాస్త సమయం పట్టింది,
కానీ మిస్ అమ్మ మంచి మనసు చూసిన తర్వాత నాకంటే ఆయన పక్కన భార్యగా ఉండడానికి మిస్ అమ్మకి అర్హత ఉందని నాకు అనిపించిందని చెప్పి ఆరు అంటూ ఉంటుంది.